కులగణన సర్వే డాటా ఎంట్రీ కార్యక్రమం పకడ్బందీగా జరగాలని, ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సజావుగా సాగాలని తహసీల్దార్ సరిత సూచించారు. ఎన్యూమరేటర్లు అందించిన ఫారంలో ఉన్న సమాచారం మాత్రమే డాటా ఎంట్రీ చేయాలని, స్నేహితులైనా ఇరుగు పొరుగు వారైనా ఎలాంటి వారిదైనా అందులో ఉన్న సమాచారం మాత్రమే ఎంట్రీ చేయాలని ఆపరేటర్లు హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో కులగణన సర్వే వివరాలు ఆన్లైన్ డాటా ఎంట్రీ చేయడంపై ఆపరేటర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన సర్వేలో భాగంగా డాటా ఎంట్రీ చేయడంలో భాగస్వాములు కావాలని, డాటా ఎంట్రీ ఒక్క ఫారంకు 30 రూపాయలుగా నిర్ణయించారని, ఒక రోజులో 25 నుంచి 30 ఫారంలు మాత్రమే ఎంట్రీ చేయవలసి ఉంటుందని చెప్పారు. ఒక్కసారి లాగిన్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఎలాంటి సెలవులు లేకుండా డాటా ఎంట్రీ వారం రోజుల్లో పూర్తి చేయవలసి ఉంటుందని చెప్పారు. లాగిన్ డీటెయిల్స్ పొందిన ఆపరేటర్లు పూర్తి బాధ్యతతో డాటా ఎంట్రీ చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ప్రభాకర్ రావు, ఎంపీఓ సత్యనారాయణ, ఏఎస్ఓ సంతోష్, పంచాయతీ కార్యదర్శులు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు పాల్గొన్నారు. సిస్టంలో డమ్మీ లాగిన్ మీద మీకు చేసి చూపెట్టడం జరుగుతుంది. తర్వాత మీకు అందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగిన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లాగిన్ ఆ క్రెడెన్షియల్స్ ఏవైతే ఉంటాయో అవి మీరు సీక్రెట్గా మీరే ఆపరేట్ చేసుకోవాలి. అందులో ఏమన్నా తప్పులు జరిగినాయి అని అంటే మాత్రం వేరే నాకు తెలియదు అని అంటే మాత్రం కుదరదు. మీరు ఖచ్చితంగా మీ యూజర్ ఐడి పాస్వర్డ్ మీరే జాగ్రత్తగా పెట్టుకోవాలి. మీది ఎవరికి ఇవ్వద్దు. మీకు రోజు మీరు 25 నుంచి 30 ఎంట్రీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది మీరు సీక్రెట్గా పెట్టుకోవాలి. మేము ఇచ్చిన ఫామ్లు కూడా అటు ఇటు చేయకుండా జాగ్రత్తగా మీరు ఏ పర్పస్లో వచ్చిందో ఆ పర్పస్ పనే చేసుకొని పోవాలి. ఇక్కడ మనకి ఏమి వేరే రాజకీయం అవసరం లేదు. మీరు ఒక మంచి పనిలో భాగస్వాములు అవుతారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో మీరు కూడా భాగస్వాములు అవుతున్నారు. కాబట్టి మీరు దాంట్లో రూల్స్కు విరుద్ధంగా ఎవరు కూడా పోవడానికి లేదు. అందరూ కూడా మేము ఏవైతే చెప్తున్నామో ఇప్పటి వరకు మా సార్ వాళ్ళు ఏదైతే చెప్పిర్రో అవన్నీ కూడా మీరు కూడా తప్పకుండా ఇవి ఫాలో చేసుకుంటూ మీ వర్క్ను మీరు చేయాలి.